హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేను మీ రజియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ కిచెన్ బై రజియా. ఎప్పుడు ఒకేలాంటి మటన్ కర్రీ తిని బోర్ కొట్టేసిందా? అయితే ఒక్కసారి మా హస్బెండ్ స్టైల్‌లో మటన్ గ్రేవీ కర్రీని వండి చూడండి. ఎప్పుడు మటన్ కర్రీ చేసినా ఇదే ప్రాసెస్‌లో చేసుకుంటారు. ఇక అస్సలు ఆలస్యం చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా హాఫ్ కేజీ మటన్ని ఉప్పు మరియు నిమ్మరసం వేసుకొని శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసుకున్న మటన్‌లో 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని ఈ మసాలాలన్నీ మటన్‌కి పట్టేంత వరకు బాగా కలుపుకొని కనీసం ఒక గంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న మటన్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం వల్ల మటన్ అనేది చాలా సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 ఇంచ్ అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 8-10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని మీడియం సైజ్ ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుతూ టమాటాలు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని మరొకసారి కలపాలి. ఆ తర్వాత పావు కప్పు జీడిపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పౌడర్‌ని వేసుకొని ఒక నిమిషం పాటు వేపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసుకొని స్మూత్ పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత అదే కుక్కర్‌లో ఒక 4 టేబుల్ స్పూన్‌లు ఆయిల్ వేసుకొని 3 పచ్చిమిర్చి చీలికలను, అలాగే మసాలా దినుసులు వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్‌ని వేసుకొని బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. చూసారు కదా, మటన్‌లోని వాటర్ అంతా బయటికొచ్చేసింది. నేనైతే ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఈ వాటర్‌తోనే మటన్‌ని ఉడికించుకుంటాను. ఇప్పుడు కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి 7-8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. 8 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూద్దామండి. చూసారు కదా, మటన్ అయితే చాలా సాఫ్ట్‌గా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్‌ని వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్‌ని వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్‌ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి మరొక విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. చూసారు కదా, కర్రీలో నుంచి ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఇలా గ్రేవీ చిక్కబడి ఆయిల్ అంతా పైకి తేలుతున్నప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్, చపాతీ, బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.